హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని మోకిలాలో ఉన్నామండి. మోకిలా లొకేషన్లో 200 ఫీట్ రోడ్ హైవే ఫేసింగ్ అనుకొని ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీని పేరు వచ్చేసి క్యాడల్ కాశ్మీరీ కోర్ట్. ఈ కమ్యూనిటీ సైజ్ వచ్చేసి 16 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. ఈ కమ్యూనిటీలు అన్నీ కూడా మనకి 108 విల్లాస్ అయితే ఉంటాయి. ప్రతిది కూడా మనకి 400 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అనమాట. ఇందులో ఒకటి డూప్లెక్స్ సేల్కుంది, ఒకటి ట్రిప్లెక్స్ సేల్కుందండి. డూప్లెక్స్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, అలాగే ట్రిప్లెక్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తానండి. ఒకసారి కమ్యూనిటీ మొత్తం కవర్ చేస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా బాగుంటుంది వీడియో అయితే కనుక. ఈ కమ్యూనిటీలు అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అండి. అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనమాట. 3 BHK విత్ థియేటర్ రూమ్, అలాగే 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి నేను షో చేసేదైతే 4 BHK విత్ థియేటర్ రూమ్ అనమాట. మీరు లొకేషన్ వైజ్గా చూసుకుంటే CB80 నుంచి ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్లో అయితే ఇక్కడ ఉంటామండి. మొత్తం కూడా ప్రజెంట్ మనకి 4 లైన్ హైవే ఉంది. ఫ్యూచర్లో ప్రపోజల్ 200 ఫీట్ రోడ్ అండి, అంటే గండిపేట టు శంకర్పల్లి మెయిన్ రోడ్ అనమాట. అలాగే ఈ లొకేషన్ మనకి నియోపోలిస్ నుంచి కూడా 14 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా. సో ఫ్యూచర్లో ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. IT జాబులు చేసే వాళ్ళకి, గచ్చిబౌలి హైటెక్ సిటీ ఈ ఏరియాకి వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. చూడొచ్చు, అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. లైక్ అంటే టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే క్రికెట్ పిచ్, ఇలాంటివి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ కనిపించేది మనకి క్లబ్ హౌస్ ఏరియా అండి. ఈ అవుట్డోర్ ఎమ్యూనిటీస్కి ఈ క్లబ్ హౌస్ ఏరియా మొత్తం కలిపి మనకి 1.5 acres అయితే డెవలప్ చేశారండి. బిల్డర్ గారు చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనకి క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ కనుక చూసుకుంటే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి, జిమ్ ఉంటుంది, అలాగే స్క్వాష్ కోర్స్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, క్యాఫ్టేరియా, బ్యాంకెట్ హాల్, అలాగే గెస్ట్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చూపించబోయే విల్లా వచ్చేసి క్లబ్ హౌస్కి ఆపోజిట్లో ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ అండి, అంటే క్లబ్ హౌస్కి ఆపోజిట్లో కట్టినవన్నీ కూడా మనకి ట్రిప్లెక్స్ అనమాట. ఇన్సైడ్ వచ్చేసి మనకి డూప్లెక్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి 400 స్క్వేర్ యార్డ్స్లో 5000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా అండి. చూడొచ్చు, మనకి విల్లా దగ్గర నుంచి ఈ రోడ్ వరకు చూసుకుంటే డిస్టెన్స్ 20 ఫీట్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడొచ్చు, మనకి ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. సో విల్లా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను కొలతలతో సహా ప్రతి రూమ్ ఏ సైజ్ వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది డ్రాయింగ్ రూమ్ అండి. మనకి ఎంటర్ అయిన తర్వాత డ్రాయింగ్ రూమ్ అనమాట. ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 12.6 x 12.3 అయితే ఉంటుంది. అలాగే మీరు గమనిస్తే స్లాబ్ హైట్ కూడా 12 ఫీట్ అండి. హైట్ వచ్చేసి 12 ఫీట్, అంటే మెయిన్ ప్రతి డోర్ కూడా మనకి 8 ఫీట్ హైట్ తోటి అయితే ఇస్తారు. ఇది కోర్ట్ యార్డ్. ఇది మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి, అంటే దగ్గర మనకి 10 ఫీట్ అయితే ఉంటుంది. అంటే విల్లాకి 16 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుందండి. అంటే సైడ్ టు సైడ్ వచ్చేసి 16 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. అలాగే స్టెప్స్కి ఆపోజిట్లో అంటే మనకు కొంచెం పక్కకు వచ్చేసి లిఫ్ట్ ఉంటుందండి. లిఫ్ట్ సైజ్ కూడా మనకి 5x6 అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి లివింగ్ రూమ్ అండి. మనకి లివింగ్ రూమ్ సైజ్ కనుక చూసుకుంటే 19.6 x 15 అయితే ఉంటుంది. చాలా స్పేసియస్గా ఇచ్చారండి. ఇక్కడ మనకి విండో పెడితే వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి బెడ్రూమ్కి కానివ్వండి, అవుట్ సైడ్ హాల్కి కానివ్వండి, వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా బిగ్ విండోస్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి రూమ్ కూడా. ఇది డైనింగ్ ఏరియా అండి. మనకి డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 14 x 20.3 అయితే ఉంటుందండి. చాలా పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. అలాగే కిచెన్ కనుక చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఉంటుందండి. మనకి దీని సైజ్ కనుక గమనిస్తే మనకి 12 x 18.4 అయితే ఉంటుందన్నమాట. చాలా లావిష్గా అయితే డిజైన్ చేశారండి. అలాగే ఈ కిచెన్ నుంచి మనం అవుట్ సైడ్ వెళ్తే యూటిలిటీ ఏరియా ఉంటుందండి. ఇది మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కనుక చూసుకుంటే 5 ఫీట్ అయితే ఉంటుందండి. అంటే యూటిలిటీ ఏరియా సైజ్ కూడా మనకి 4.8 x 18.8 అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి స్టెప్స్ కింద పౌడర్ రూమ్ అయితే ఉందన్నమాట, అంటే కామన్ వాష్రూమ్. అలాగే ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా బాగా ఇచ్చారండి. 17.2 x 12 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి బెడ్రూమ్ కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. ప్రతి బెడ్రూమ్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. 4.7 x 6.7 అయితే ఉంటుంది. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఈ టాయిలెట్ సైజ్ కనుక గమనిస్తే 8 x 6.7 అయితే ఉంటుందండి.
అంటే డ్రెస్సింగ్ ఏరియా కంటే కొంచెం టాయిలెట్ వచ్చేసి డబుల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఈ విల్లా యొక్క ప్రైస్ కనుక గమనిస్తే స్క్వేర్ ఫీట్ 12,500 చెప్తున్నారండి పర్ ఎస్ఎఫ్టీ. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్కి ఆపోజిట్లో మనకి స్టడీ రూమ్ అయితే ఉంటుందండి. సో ఈ స్టడీ రూమ్ సైజ్ కూడా చూసుకుంటే 6.8 x 7.2 అయితే ఉంటుంది. పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక గమనిస్తే చాలా పెద్ద సైజ్ అయితే ఉంటుందండి. మనకి 17.2 x 22 ఫీట్ అయితే ఉంటుందండి. చాలా హ్యూజ్ సైజ్ అని చెప్పొచ్చు. అంటే ఒక చిన్న విల్లాలో మనకి ఈ డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే మనకి 2 బెడ్రూమ్ల సైజ్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ఇది చూడొచ్చు. ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. 9.2 x 12 అయితే ఉంటుంది. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా సేమ్ అండి. మనకి 7.8 x 12 అయితే ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా ఇందాక మనకి చిన్న చిన్న విల్లాస్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ అంత ఉంటుందండి. ఈ టాయిలెట్ కమ్ డ్రెస్సింగ్ ఏరియా 2 కలుపుకుంటే. అలాగే సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన అంటే ఆపోజిట్లో మనకి లిఫ్ట్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అనమాట. దీని సైజ్ కనుక గమనించుకుంటే మనకి 12 x 20.4 అయితే ఉంటుందండి. అలాగే లివింగ్ ఏరియా పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 17 x 14 అయితే ఉంటుందండి. సో ఆల్మోస్ట్ మనకి గెస్ట్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. సేమ్ మనకి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 5.5 x 8 అయితే ఉంటుంది. సేమ్ టాయిలెట్ సైజ్ కూడా ఈక్వల్గా అంతే ఉంటుందండి. 5.5 x 8.8 అయితే ఉంటుంది. 8 inches అయితే పెరుగుతుంది అనమాట డ్రెస్సింగ్ ఏరియా కంటే కూడా. సో ఇవన్నీ విల్లాలో అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. ఇది మనకి హాల్ ఏరియా అండి. అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ ఏరియా అనమాట. యాక్చువల్గా ఏంటంటే డూప్లెక్స్లో ఇక్కడ మనకి హోమ్ థియేటర్ రూమ్ ఇస్తారండి. కాకపోతే ఏంటంటే ఇది ట్రిప్లెక్స్ కనుక పైన బెడ్రూమ్ ఇచ్చి ఇదంతా కూడా హాల్ ఏరియా కింద ఇచ్చారు. ఈ హాల్ ఏరియా సైజ్ చూసుకుంటే 14 x 17 అయితే ఉంటుంది. ఇది బాల్కనీ వ్యూ అండి. బాల్కనీ కూడా మనకి 17.2 x 6 అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు ఏరియల్ వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఫ్యూచర్లో ఎటువంటి వెంటిలేషన్కి ప్రాబ్లం కూడా ఉండదండి. ఎందుకంటే ఆపోజిట్లో వచ్చేసి మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట ఈ విల్లాకి, అంటే క్లబ్ హౌస్ కనుక. అలాగే ఈ ప్రాజెక్ట్కి అవతల వైపు కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కనుక హైరేజ్ అపార్ట్మెంట్స్ అట్లాంటివి రావడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. మోకిలా అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే చుట్టూ 111 జీవో ల్యాండ్స్ కొద్దిగా భాగం మాత్రం మనకు R1 జోన్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎటువంటి పొల్యూషన్ అనేది ఈ మోకిలాకి దరిచేరదనమాట. సో అందుకోసమే చాలా వరకు అయితే మోకిలాలో మనకి విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో రీజనబుల్ అండి. ఇది రెడీ టు మూవ్ ఇన్ విల్లా మనకి 12,500 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు అనమాట. ఇది మనకి 4th బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 4th బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే 17 x 14 అయితే ఉంటుందండి. సేమ్ డ్రెస్సింగ్ ఏరియా మనకి 5.5 x 8 అయితే ఉంటుంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి 8.8 x 5.5 అయితే ఉంటుందండి. సేమ్ మనం ఇందాక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా అయితే చూసామో సేమ్ అదే కొలతలతో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చారండి. ఈ హోమ్ థియేటర్ రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 17.2 x 16 అయితే ఉంటుందండి. ఇది కూడా పెద్ద సైజే ఇచ్చారండి. సో ఇదండి మొత్తానికి మనకి 4 బెడ్రూమ్స్ ఒక థియేటర్ రూమ్ అయితే చూసాం. అలాగే సెకండ్ ఫ్లోర్లో మనకి లిఫ్ట్కి ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అవుట్ సైడ్ కూడా ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. మొత్తానికి మనకి 7 టాయిలెట్స్ అయితే ఉన్నాయండి. అలాగే 4 బెడ్రూమ్స్ ఒక థియేటర్ రూమ్ అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ అండి. మీరు క్లియర్గా చూడొచ్చు. చుట్టూ వ్యూ కూడా మీకు విల్లా ప్రాజెక్ట్స్ ఇట్లాంటి తప్ప హైరేజ్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ బాగుందన్నమాట ఈ విల్లాకి. అలాగే హైవే ఫేసింగ్ కనుక ఫ్యూచర్లో ఎటువంటి ట్రాఫిక్ లేకుండా కూడా మీరు సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.